కింద మీద ఊపు పవన్ కళ్యాణ్ తోపు. ఓకే ఓకే సినిమా యావరేజ్ అన్నారు. వాళ్ళందరికి రిప్లై ఇవ్వాలి. సినిమా తోపు తురుం. ఇట్స్ రియలీ అసలు ఒక్కొక్క సీన్ బాప్రే అసలు నేను చెప్పలేను. గుండె మీద పట్టు ఓ సినిమా హిట్. ఈ సినిమా మీకు నచ్చపోతే ఈయన గుండు పగలు కొట్టండి. నా చేతిలో ఉంది గన్ను బాగాలేదు అన్నోడికి డిషా 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 చేస్తా. దాని వరకు ఫ్యాన్స్ చార్జ్ అవుతారు కానీ ఒక న్యూట్రల్ ఆడియన్ అయినా ఒక రెగ్యులర్ ఆడియన్ అయినా ఒక ఫ్యామిలీ ఆడియన్ వస్తే మాత్రం వాళ్ళకి కొంచెం బిలో అవ్వదు అనిపించవచ్చు. ఆ స్టోరీ వల్ల అయినా లేదంటే ఆ నరకోవడం వల్ల. కళ్యాణ్ గారు రావడం నరకడం వెళ్ళిపోవడం, కళ్యాణ్ గారు రావడం నరకడం వెళ్ళిపోవడం, ఈ కోణమే కాకుండా ఇంకొంచెం ఏదో స్టోరీ వైజ్ ఇంక వేరే ఏదన్నా మెన్షన్ చేసి ఉంటే చాలా బాగుండేది. అంటే లాస్ట్ టైం హరిహర వీరమల్లు రిలీజ్ అయినప్పుడు దాంట్లో కొంచెం డీటెయిలింగ్ మిస్ అయింది. బట్ మూవీ బాగుంది. కానీ దానికి మించిన మూవీ అస్సలు ఎక్స్పెక్టేషన్ లేదు. యాక్చువల్ రివ్యూస్ చూసినప్పుడు ప్రతి ఒక్కరు ఓకే ఓకే సినిమా యావరేజ్ అన్నారు. వాళ్ళందరికి రిప్లై ఇవ్వాలి. సినిమా తోపు తురుం. ఇట్స్ రియలీ అసలు ఒక్కొక్క సీన్ బాప్రే అసలు నేను చెప్పలేను. హ్యాండ్సమ్. అసలు హీరోయిన్ కూడా చూడలేదు నిజం చెప్పాలంటే ఈ మూవీలో. అసలు ఆ లుక్స్ కానీ అండ్ అందులోనూ జపనీస్తో కంబైన్ అయ్యి ఉంది. ప్రతి ఒక్క సీను మార్షల్ ఆర్ట్ సీను, ఆ నాన్ చాక్ సీను, ఇట్స్ రియలీ హైలైట్. స్టోరీ సూపర్. మీనింగ్ మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ ఎమోషన్స్ అన్నీ క్యారీ చేస్తూ అసలు ఫస్ట్ హాఫ్ అయితే కుర్చీలో కూర్చోలేదు. సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ అంతా అయిపోయి కొంచెం సైలెంట్ అయిపోయాం. బట్ లాస్ట్లో మళ్ళీ ఎండింగ్ సీన్ ఓజీ అంటే రియల్ గ్యాంగ్స్టర్. ఎస్ ఉంది మధ్యలో. అదే సస్పెన్స్. నేను స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. ప్రతి ఒక్కరు రావాలి అండ్ ఎవరు ఐబొమ్మలో చూడకండి. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. నేనైతే సజెస్ట్ చేస్తాను. ఐ నీడ్ టు లుక్ హియర్. ఓకే సో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత. అసలు చెప్తున్నా కదా ఫస్ట్ మూవీలో ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. కింద మీద ఊపు పవన్ కళ్యాణ్ తోపు. పవన్ కళ్యాణ్ గారు కటారా ఫైట్ ఏ విధంగా అసలు నాన్ చాక్ తర్వాత కటారా తిప్పే సీన్స్ ఉన్నాయి. ఓ మై గాడ్ నేను అసలు చెప్పలేను. పవన్ కళ్యాణ్ ఎలా ఎంజాయ్ చేశారు? సూపర్. అసలు మీరు చూసారా మూవీ? మీరు చూసారా మూవీ? ఎవరన్నా ఎవరు చూడలేదు కదా. నేను చెప్పాలనుకోవట్లేదు అంత క్లియర్గా. బట్ చెప్తాను. ఆ సీన్ యాక్చువల్గా స్టార్టింగ్ ఎంట్రన్స్ జపనీస్ నుంచి అంటే ఒక అటు సైడ్ నుంచి తప్పించుకొని వచ్చేస్తాడు. ఆ స్టార్టింగ్ సీన్ ఒకటి ఉంటుంది. లిటరలీ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఎట్లా వస్తాయంటే ఇలాగే అర్చాను నేను. నిజంగా నేను అలా అరవడం వల్లనే నా గొంతు ఇలా అయిపోయింది మొత్తం. అంటే మా వాళ్ళే కాబట్టి అడ్జస్ట్ అయిపోయారు. లేకపోతే పక్కన వాళ్ళు కూడా భయపడేటోళ్ళు. సో అందరూ ఐబొమ్మలో చూడకుండా ఆడ ఈడ చూడకుండా థియేటర్కి వచ్చి చూడండి. మళ్ళీ నేను మా అమ్మమ్మ పెద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనమాట. ఆవిని మళ్ళీ నేను తీసుకొని వెళ్ళాలి. చూస్తుంటే కూడా ఇంకో ఓజీ లాగున్నాడు. ఒక్కడే ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నిజంగా చెప్తున్నా నా చేతిలో ఉంది గన్ను బాగాలేదు అన్నోడికి డిషా 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 చేస్తా. నిజంగా ఆ బుల్లెట్లు అయితే లేవు. గొడవైనా బాగాలేదంటే ఈ గన్నుతో కాల్ చేస్తా అంటే కాల్ చేయడం కాదు, ఈ కాల్ చేస్తా. నిజంగా చెప్తున్నా. మ్యూజిక్ గురించి చెప్పాలంటే తమన్ గారు ఏదైతే చెప్పారో దానికి మించిన మ్యూజిక్ ఉంది. మ్యాజిక్ చేస్తాడో ఏం చేస్తాడో తెలియదు. మ్యూజిక్ వింటుంటే మాత్రం మామూలుగా లేదు. అంత బాగుంది నిజంగా. మూవీ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. రికార్డులను కాల్ చేశాడు. కత్తులతో గన్లతో తలలు ఎగిరిపోయాయి. ఏం జరిగిందో అర్థం కాలేదు కానీ ఏదో జరిగింది. మొత్తానికి బాగుంది. సీట్లో కూర్చున్నారు. ఫస్ట్ హాఫ్ లో సైలెంట్ గా కూర్చున్నారు. సెకండ్ హాఫ్ లో మాత్రం లేపి లేపి మింగాడు. ఏమో నాకైతే లేదు అలాంటి కనెక్షన్లు ఏం లేవు. రూమరే. మూవీ అయితే చాలా బాగుంది. ఎలా ఉంది? ప్యూర్ ఫ్యాన్ బాయ్ సంభవం ఇది. సుజిత్ గారి సంభవం సినిమా. సాహోకి అమ్మ మొగుడు లాంటి సినిమా ఇది. మన తెలుగు వాళ్ళకి అప్పుడు సాహో ఎక్కలేదు. బట్ ఇది ఎలా కాదు. ఆ మిస్టేక్స్ అన్నింటినీ ఇందులో రెక్టిఫై చేస్తాడు సుజిత్. ఒక ఫ్యాన్ బాయ్ సంభవం. లోకేష్ కనకరాజు విక్రమ్ సినిమాతో కమల్ హాసన్కి ఎంత పెద్ద హిట్ ఇచ్చాడు. దానమ్మ బాబు లాంటి సినిమా ఇచ్చాడు పవన్ కళ్యాణ్కి. తమన్ అయితే తాండవం ఆడేశాడు. తమన్ తాండవే సినిమా మొత్తం. తమన్ తాండవే. పవన్ కళ్యాణ్ ఒక్కొక్క అదేమంటారు సినిమా
ఇంకా రాడేంట్రా అనుకుంటే ఐపీఎల్ ఎక్కించి ఒక్కసారిగా మనమే తుఫాన్ అలా వదిలేం కానీ అంతే. తుఫాన్ అలా వదిలేశాడు సుజిత్. సలార్ సినిమాలో హైప్ని అలా ఎక్కించి ఒక్కసారిగా అలా వదులుతారు. సేమ్ పవన్ కళ్యాణ్ అలా లేపు వదిలేశాడు సినిమాతో. సో మెంటల్ మాస్ ఎక్కింది. నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ని ఇంకెలా ఎవరు చూపించలేరు, చూపించరు కూడా. ఓన్లీ సుజిత్ వల్లే అవుతుంది. సుజిత్ కూడా చూపించలేడు, మళ్ళీ ఇచ్చేసాడు, జస్టిఫై చేసేసాడు. ఇన్నాళ్ళ వేటికి పవన్ కళ్యాణ్ కంబ్యాక్ సినిమా ఇది, లేపు వదిలేసాడు అంతే. కంప్లీట్గా ఫ్యాన్స్ ఆఫ్ అన్న, కంప్లీట్గా ఏ ఒక్క ఫ్యాన్ అయితే డిసప్పాయింట్ అవ్వడు. 1% ఒక్క పాయింట్ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వరు. 100% ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా అయితే ఓజీ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది తమన్ గారు బీజం గురించి అండ్ సుజిత్ గారు టేకింగ్ గురించి. ఇద్దరు ఇచ్చి పడేశారు. కల్చనా కొడుకు ఇద్దరు మామూలుగా డ్యూటీ చేయలేదు అసలు. ఇప్పటి వరకు తెలుగులో ఏ హీరోకి పడిన ఎలివేషన్స్ అయితే పడ్డాయి. కంప్లీట్గా ఎలివేషన్స్ దాంట్లోనే ముంచారు తప్ప ఒక స్టోరీని అంత కేర్ తీసుకోలేదు అనిపించింది. అండ్ ఒక రొటీన్ రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అయినా సరే ట్రీట్మెంట్ కొత్తగా ఉంది, కానీ స్టోరీ వైజ్గా ఇంకొంచెం కొత్తగా ఉండే నెక్స్ట్ లెవెల్ ఉండేది అనిపించింది. బాహుబలి దగ్గరికి వెళ్ళే వాళ్ళేమో తెలుగు రాష్ట్రాల్లో అయితే డెఫినెట్గా. ఎందుకంటే ఒక రెగ్యులర్ రొటీన్ గ్యాంగ్స్టర్ డ్రామా ఆల్రెడీ మనం చూసేసిన స్టోరీ కాబట్టి ఇంకేదైనా కొత్తగా ట్రై చేయాల్సింది. ఇప్పుడు వాళ్ళు ఏదైతే జపానీస్ ఒక బ్యాక్ డ్రాప్ పెట్టుకున్నారో దాన్ని ఇంకొంచెం కంప్లీట్గా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది అనిపించింది. బట్ మేబీ వాళ్ళ రన్ టైం వల్ల దేని వలన అయితే అది ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అది కాకుండా ఫ్యాన్స్కి అయితే బ్లాక్ బాస్టరు, యావరేజ్ ఫ్యామిలీస్కి అయితే ఒక బిలో యావరేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఓన్లీ ఎలివేషన్స్ ఉన్నాయి కానీ మొత్తం నరుకోవడం చంపుకోవడం అవి తప్ప కొత్త ఎలివేషన్స్ అయితే ఎక్కడ పడలేదు. దాని వరకు ఫ్యాన్స్ చార్జ్ అవుతారు కానీ ఒక న్యూట్రల్ ఆడియన్ అయినా ఒక రెగ్యులర్ ఆడియన్ అయినా ఒక ఫ్యామిలీ ఆడియన్ వస్తే మాత్రం వాళ్ళకి కొంచెం బిలో యావరేజ్ అనిపించవచ్చు. ఆ స్టోరీ వల్ల అయినా లేదంటే ఆ నరుకోవడం వల్ల. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ ఏమన్నా లింక్ చేశాడు ఆ సాహో సినిమాకి? లింక్ చేశాడు, బట్ ఇంకొంచెం ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయాలనిపించింది. ఇంకొంచెం ఏదైనా క్లైమాక్స్లో ఇంకొంచెం ఒక క్లిఫ్ హ్యాంగర్ ఒక 1-2 సీన్స్ పెట్టుంటే మేబీ నెక్స్ట్ పార్ట్ కోసం ఈగర్లీ వెయిట్ చేసే ఒక స్కోప్ అయితే ఉండేది. అదొకటి మిస్ చేశారు. అండ్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీ ఆ స్టోరీ ఇంకొంచెం ఆయన మంచిగా తీసుకొని ఇంకొంచెం సెకండ్ హాఫ్లో ఇంకొంచెం గ్రిప్పింగ్ సీన్స్ అయినా లేదంటే ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ లాంటి అలాంటివి పెట్టుంటే నెక్స్ట్ హాల్ అనిపించేది. బట్ గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు. బ్రో ఓజీ ఎలా ఉంది? ఈ ఓజీ సినిమా చూస్తుంటే నిజంగా పీజులు ఎగిరిపోయినాయి అంతే ఎక్కడొక్కడ. నిజంగా సినిమాలో ఆ ఫైట్లు కానీ ఆ డ్యాన్సులు ఆ బీజిఎంలు కానీ ఆ తమనకైతే దండం అయితే ఇంకా అసలు తమనన్న ఇంతవరకు ఎవరు చేసిన సాహసం నువ్వు చేసావు. నందమూరి తమనన్న నువ్వు పవన్ కళ్యాణానికి చేసిన సహాయం అంతా ఇంత కాదంతే. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము ఎవరు. ఎందుకంటే ఆ బీజిఎంలు కానీ ఆ ఇంట్రడక్షన్ సీన్లు కానీ ఆ ఎంట్రీ సీన్లు కానీ హీరో బీజిఎంలు మొత్తం అదిరిపోయినాయి అంతే. ఇంకా ఎక్కడొక్కడ ఇంకా సినిమా మొత్తం రికార్డులు బద్దలైపోయినాయి. రక్తపాతమే అంతే, రక్తపాతం. ఇంకా సినిమా మాత్రం హిట్ అయిపోయింది అంతే. రక్తపాతమా ఇప్పుడు చెప్తున్నా, ఈయన గుండె మీద ఉట్టో గుండె మీద ఉట్టే చెప్తున్నా. ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ ఇంట్రెస్ట్ హిట్ అయితే 2000 కోట్లు క్రాసు. 2000 కోట్లనా మ్యూజిక్ కి 1000 కోట్లు అన్నా. నిద్రపోవడం కాదన్నా, అది 10,000 కోట్ల కొట్టాల్సింది. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. ఓజీ అన్నా, నా గుండె మీద ఒట్టు, నా గుండె మీద ఒట్టు. ఓజీ సినిమా హిట్. ఈ సినిమా మీకు నచ్చపోతే ఈయన గుండు పగలు కొట్టండి. ఓజీ ఎలా ఉంది? ఓజస్ గంభీర. చాలా ఏళ్ళుగా చాలా అంటే చాలా వెయిట్ చేసాం. పవన్ కళ్యాణ్ గారికి 2013లో అత్తారింటికి దారేది తర్వాత చెప్పుకోదగ్గ పెద్ద హిట్ ఏదీ లేదు. ఎప్పుడా చాలామంది చాలా మాటలు అంటుంటే పడుతూనే ఉన్నాం, ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా. బట్ మా టైం వచ్చింది, ఇవాళ గట్టిగా ఇచ్చాం. థియేటర్లు ఎంత కలకల్లాడిపోతున్నాయో, మీ బుక్ మై షోలు థియేటర్లు ఎక్కడికి వెళ్ళినా హౌస్ఫుల్ అంటేనే అర్థం చేసుకోవాలి ఎలా ఉంది సినిమా అని. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మెయిన్గా థ్యాంక్ యూ సుజిత్ బ్రో. మేము ఎలా అయితే ఆయన చూడాలనుకున్నామో అలాగే చూపించినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ తమన్ మామ మొన్నటిదాకా నందమూరి తమన్ అన్నారు, ఇవాళ నుంచి కొన్నిదల తమన్ అయిపోయావు. ఇన్ని పేర్లు మావా నీకు, వేరే లెవెల్ అసలు. నేనైతే ఆయన కళ్యాణ్ బాబు గారు స్క్రీన్ పైన కనిపించిన ప్రతి నిమిషం గూస్ బంప్స్ వచ్చాయని చెప్పాలి. ఆ మ్యూజిక్కి చాలా ఎంజాయ్ చేశాను. స్టోరీ కూడా మీ అందరికీ తెలిసిన స్టోరీలో ట్రైలర్లోనే చూపించారు స్టోరీ ఏంటి అని. సో స్టోరీ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్గా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి థియేటర్కి వెళ్ళిన వాళ్ళు. ఎందుకంటే ఆ ఫైట్ సీన్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, చాలా బాగా అనిపిస్తుంది.
దీంట్లో మెయిన్గా చెప్పాల్సింది ఇమ్రాన్ హష్మీ గారికి థ్యాంక్స్, చాలా బాగా చేశారు ఆయన. ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, రిమైనింగ్ శ్రీయారెడ్డి గారు, శుభశ్రీ రాయగురు గారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలా అంటే చాలా బాగా చేశారు. మెయిన్గా చెప్పాల్సిన మాట ఏది అంటే చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే మిగిల్చారు, అది కొంచెం అనిపించింది తప్ప. దీంతో అంటే కళ్యాణ్ గారు రావడం నరకడం వెళ్ళిపోవడం ఈ కోణమే కాకుండా ఇంకొంచెం ఏదో స్టోరీ వైజ్ ఇంక వేరే ఏదన్నా మెన్షన్ చేసుంటే చాలా బాగుండేది అనే ఫీలింగ్ అయితే నా లోపల ఉంది. తప్పించి రిమైనింగ్ ఓవరాల్ చూసుకుంటే వేరే లెవెల్ హైప్ ఉంది.